వెల్కమ్ బ్యాక్ టు ఇది నిజం. కాలం చెల్లిన బిల్డింగ్లు ఇలా కుప్పకూలి ప్రాణహాని చేస్తూ ఉంటే ఎవరిది బాధ్యత? కూలే దశలో ఉన్న అలా వదిలేసిన యజమానులదా, లేక అదే బిల్డింగ్లో ఇంకా నివాసం ఉంటున్న వారిదా? ఇంత జరుగుతున్న కార్పొరేషన్ అధికారులు ఏం చేస్తున్నారు? అలాంటి బిల్డింగ్లు కూల్చకుండా వారెందుకు ఉపేక్షిస్తున్నారు? కనీసం సిటీ లైట్ హోటల్ బిల్డింగ్ ఘటనతో అయినా వాళ్ళు కళ్ళు తెరుస్తారా? నేను లుక్మిల్ బెలాయిస్తాను. ఇట్లా పడబట్టాన్ని పక్క పొంటి చేతి కింద పొలగాడు ఉంటాడు. నేను చేసిస్తా అంటే ఆయన తలాయిస్తాడు. ఇక పొలగాడు ఎత్తాడు ముందుగాల కాడు పడబడనగానే ఏంది అని నేను గిడి చూసి ఆయన నాకు ఒక్క గజం తేడు ఉంటుంది. ఆయన గజం ముందు ఉంటాడు, గజం నేను వెనకకుంటా. నేను బెలాయిస్తాడు కదా ఆ గంత నేను గడపడబడంటే నేను ఇట్లా పక్క జరిగిన. నేను పక్క జరగటాను నా పక్కబడి పిరిచి ఉన్నది అని అది ఎక్కువనే అవుతాను. దుమ్ము రేవుతా అంటే నేను కూలుతానంటుందని నేను అప్పుడే ఆడ అద్దం ముందుగా ఆ బుకింగ్ అద్దం ఉన్నది కదా దానిలోకెళ్ళి త్వరంగా వెళ్ళాడు మనిషి. కానీ ఏం అన్న భయపడి నేను ఇట్లా సగం తలకాయ పెట్టి సగానికి వెళ్ళినా మళ్ళీ పక్కబడి ఎర్ర భుజానికి ఇట్లా మామూలుగా రాకుండా పడదు పిల్ల. నేను తలకాయ పెట్టపోయి నేను కూడా పోయేటోని. లేబర్ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నాడు. అందులో మా పనిచేసే లేబర్ ఉన్నారు, మా లారీ ఉంది, అందరు చాలా మంది ఉన్నారు సార్. అందులో చాలా మంది ఉన్నారు. ఇట్లా ఇది మాట ఇంట్లో ఉంటాం పొద్దుగాల కాబట్టి అందరు చాలా మంది మా మంది ఉన్నారు లోపల. ఇప్పుడు కూలీలు తక్కువ ఉన్నారు, ఇంకా పొద్దున అయితే అందరం చచ్చిపోతుంటే పొద్దున 6 గంటలలోపు అందరూ ఇక్కడే ఉంటారు. ఫస్ట్ మొత్తం ఎంతమంది ఉంటారు చెప్పలేము సార్, చాలా మంది ఉన్నారు. మా వల్ల 7-8 మంది ఉన్నారు. మా వల్ల 7-8 మంది ఉన్నారు. యాభై 100 మంది వరకు అయితే ఉండొచ్చు మా అంచనా. ఎందుకంటే మేము ఇక్కడనే స్థానికంగా ఉంటాము. మేము చిన్న ఉన్నప్పటి నుండి హోటల్ చూస్తున్నామండి. ఈ హోటల్ ఎప్పుడు కూలిపోతుంది అనేది ఎప్పటికీ డౌటే ఉండే. ఎందుకంటే దీంట్లో ఇంకో విధంగా ఏంటంటే ఆ ఓనర్లు కూడా ఎప్పుడంటే ఒకసారి మెట్లు అక్కడేస్తాడు, ఒకసారి మెట్లు ఇక్కడేస్తాడు, ఆ పిల్లర్ నిలగొడతాడు, రేకులతో కడతాడు. ఆయన రంజాన్ వచ్చిందనుకో ఈ మెట్లు తీసి అక్కడేస్తాడు, ఆ మెట్లు తీసి ఇక్కడేస్తాడు. మా ఆయన అండి పని చేస్తాడు. సాయిలు రోజు సాయిదానికి మార్నింగ్ కూడా ఇక్కడ వస్తాడండి. చేసాం, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. లోపల ఉందంట ఫోన్, బైక్ అన్ని పాడైపోయాయంట. టీ తాగటం కోసం కొందరు, పని కోసం మరికొందరు, సరుకు దింపడం కోసం ఇంకా కొందరు, అంతా ఉదయమే ఆ హోటల్ వద్దకు చేరారు. 100 ఏళ్లు అందరినీ మోశాను, ఇక నా వల్ల కాదంటూ నేల కొరిగింది ఆ హోటల్. కాలం చెల్లిన బిల్డింగ్ సృష్టించిన విధ్వంసం ఇది. సికింద్రాబాద్లో కుప్పకూలిన సిటీ లైట్ హోటల్ పదుల సంఖ్యలో ప్రాణాలు బలి తీసుకుంది. అంతకు రెట్టింపు సంఖ్యలో మనుషులను గాయాల పాల్చేసింది. సోమవారం తెల్లవారుతూనే జరిగిన ఈ ఘటన రాజధానిని ఉలిక్కిపడేలా చేసింది. నగరంలో కాలం చెల్లిన ఎన్నో బిల్డింగులున్నాయని గుర్తించిన జీహెచ్ఎంసీ వాటిని కూల్చివేయటంలో మాత్రం సఫలం కాలేకపోయింది. ఇప్పుడు ఆ నిర్లక్ష్యమే ఇలా ఎందరినో బలి తీసుకుంది. మరి ఇప్పుడైనా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కళ్ళు తెరిచిందా? ఏం చేయబోతోంది? దీని మీద ఒక స్పెషల్ డ్రైవ్, నెక్స్ట్ 1 వీక్ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి ఇలాంటి బిల్డింగ్స్ అన్ని కూడా 100% వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. తర్వాత ముంబై కార్పొరేషన్లో అలాగే కొన్ని కార్పొరేషన్లో యాక్ట్లో కొన్ని మోడిఫికేషన్స్ చేశారని మా దృష్టికి వచ్చింది. 2008లో ముంబై కార్పొరేషన్లో అంటే వాళ్ళు యాక్ట్ని మోడిఫై చేసి 353 సెక్షన్ 353B ఇన్సర్ట్ చేసి 30 years కన్నా ఎక్కువ ఉన్న ప్రతి బిల్డింగ్ కూడా
ఎంపానల్డ్ స్ట్రక్చరల్ ఇంజనీర్స్తో వెరిఫై చేయించి స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికెట్ సప్లై చేయడం, అంటే మనం సబ్మిట్ చేయడం కార్పొరేషన్కి అనేది మ్యాండేటరీగా గవర్నమెంట్ చేసింది. సో అలాంటి ఏర్పాటే ఇక్కడ 30 years కావాలా లేకపోతే కనుక 50 years కావాలా ఏంటి అనేది మన ఇంజనీరింగ్ చీఫ్ R&B అలాగే ఇంజనీరింగ్ చీఫ్ GHMC వీళ్ళిద్దరిని ఫైనలైజ్ చేయమని చెప్పారు. అంటే ఎన్ని సంవత్సరాలకి ఇది యాక్ట్ మోడిఫికేషన్ కావాలి, యాక్ట్ అమెండ్మెంట్ కావాలి. బట్ ఈ లోపు గవర్నమెంట్ బిల్డింగ్ రూల్స్ లో భాగంగా గవర్నమెంట్ ఆర్డర్స్ ఇవ్వడానికి సీఎం గారు ఆదేశించారు. సిటీ లైట్ హోటల్ కుప్పకూలిన విషయం తెలిసిన వెంటనే అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. పోలీసులతో పాటు CISF ఇంకా పలు రెస్క్యూ టీములు అక్కడికి చేరుకుని బాధితులను కాపాడాయి. పోలీస్ వాళ్ళు ఫస్ట్ వచ్చి 7 మెంబర్స్ని తీసేసి వాళ్ళని గాంధీ హాస్పిటల్ పంపించేస్తున్నారు. సో ఒకసారి స్ట్రక్చర్ కూలిపోయిన తర్వాత ఇట్స్ అన్ ఎక్స్పర్ట్స్ జాబ్. ఇది రెగ్యులర్గా చేసే పని లేదు. సో మేము అప్పుడే వెంటనే స్పందించి CISF నుంచి మనుషులు పిలిపించినాము, ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి మనుషులు పిలిపించినాము. అదేవిధంగా చేసేసి చాలా మందిని మేము కాపాడగలిగాము. ఘటనా స్థలాన్ని స్వయంగా పరిశీలించిన సీఎం కిరణ్ ఆ తర్వాత గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. వైద్యంలో ఎక్కడా అలక్ష్యం చూపవద్దని ఆదేశించారు. సిటీ లైట్ హోటల్ కుప్పకూలడంతో పాత భవనాల విషయంలో ఇక నుంచి మరింత కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు కార్పొరేషన్కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రతి ఓనర్ కూడా రెస్పాన్సిబుల్ గా, అంటే మనం లైమ్ మోటార్ తో కట్టిన బిల్డింగ్స్ కానీ, లోడ్ బేరింగ్ వాల్స్ తో కట్టిన బిల్డింగ్స్ కానీ, లేకపోతే 50 సంవత్సరాలు దాటిన బిల్డింగ్ కానీ, ప్రతి ఒక్క ఓనరు కూడా బిల్డింగ్ చెక్ చేయించుకుని మ్యాండేటరీగా ఈ బిల్డింగ్ స్ట్రక్చరల్ గా స్టేబుల్ గా ఉంది అని సర్టిఫికెట్ ఇవ్వాలి. అది ఇవ్వకపోతే గనక నైబర్స్ కానీ ఎవరు కంప్లైంట్ చేసినా ఆ బిల్డింగ్ మీద తగు చర్యలు, స్ట్రక్చరల్ స్టెబిలిటీకి అనుగుణంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బిల్డింగ్ ఓనర్స్, ఎస్పెషల్లీ కమర్షియల్ బిల్డింగ్ ఓనర్స్ కి బిల్డింగ్ లో పనిచేస్తున్న వర్కర్స్ కి వర్కర్స్ కాంపన్సేషన్ యాక్ట్ కింద మనకి 7.5 లక్షల వరకు యజమాని ఆ వర్కర్స్ కి పే చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ అదే ఎవరైనా బయట నుంచి వచ్చి ఆ బిల్డింగ్ లో పని ఉండి, అంటే మనం షాప్ కి వచ్చి అందులో చనిపోతే గనక ఇప్పుడు ప్రజెంట్ రూల్స్ ప్రకారం వాళ్ళ కాంపన్సేషన్ ప్రొవిజన్ లేదు. సో అందుకని అది కూడా ఒకసారి ఇన్సూరెన్స్ పాలసీ కంపల్సరీ చేయడానికి అన్ని కమర్షియల్ బిల్డింగ్స్ లో కూడా ఎంతమంది అక్కడ గుమిగూడడానికి అవకాశం ఉందో అనే దాని మీద ఒక అంచనాతో కంపల్సరీ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కింద, అంటే ఆ పర్టికులర్ బిల్డింగ్ ఏదన్నా అయినప్పుడు, ఫైర్ యాక్సిడెంట్ కానీ కొలాప్స్ అయినప్పుడు కానీ ఆ పర్టికులర్ బిల్డింగ్ లోకి వచ్చే ప్రజలకి కూడా, అంటే వర్కర్స్ కే కాకుండా ప్రజలకు కూడా కంపల్సరీ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండేటట్టు మనం ఏర్పాటు చేయమని సంబంధిత శాఖల్ని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. బాధితులకు పరిహారం చెల్లించడంతో పాటు నగరంలోని పాత భవనాలన్నింటినీ మరోసారి తనిఖీ చేస్తామని, ఇంకా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూస్తామని కార్పొరేషన్ వెల్లడించింది. 274 బిల్డింగ్స్ మీద ఫర్దర్ గా ఇంకా యాక్షన్ తీసుకోవాల్సి ఉంది. సో దీంట్లో మనం ఓనర్స్ కి నోటీస్ ఇచ్చిన తర్వాత కొంతమంది స్ట్రెంగ్థనింగ్ వర్క్స్ స్టార్ట్ చేశారు. అవి స్ట్రెంగ్థన్ చేసిన తర్వాత JNTUతో మనం క్రాస్ వెరిఫై చేయించి దాని మీద ఫర్దర్ గా యాక్షన్ తీసుకోవడం ఉంటుంది. అలాగే వీటిలో కొన్ని కోర్టు కేసులు కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఓనర్ కి టెనెంట్ కి మధ్యలో ఉన్న డిస్ప్యూట్స్ కూడా చాలా మంది డైలాపిలేటెడ్ బిల్డింగ్స్ అని రిపోర్ట్ చేయడం జరుగుతోంది. సో దీంట్లో మన GHMC ఇంజనీర్స్ మీద కూడా వ్యక్తిగతంగా రకరకాల కంప్లైంట్స్ చేస్తూ కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. బోత్ టెనెంట్ సైడ్ నుంచి, ఎస్పెషల్లీ టెనెంట్ సైడ్ నుంచి, అంటే ఓనర్ సపోర్ట్ చేస్తూ మాది స్ట్రక్చరల్లీ బాగా ఉన్నప్పటికీ కూడా మీరు డైలాపిలేటెడ్ బిల్డింగ్ అని గుర్తించి రిమూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని. సో ఇలాంటి కంప్లైంట్లను దృష్టిలో పెట్టుకుని మనం JNTU ఇంజనీరింగ్ కాలేజ్కి మనం థర్డ్ పార్టీ చెక్ కింద మనం రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం జరిగింది. మరోవైపు ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. క్షతగాత్రులకు సరైన వైద్యం అందటం లేదని ఆరోపించాయి. అంటే పేదవాడి ప్రాణాలంటే మీకు రెక్కలేదు. అదే మీ ఇంట్లో ఎవరైనా చనిపోయింటే మీరు CLP పెట్టుకుంటారు. ఇప్పుడు కనీసం 1 గంట 2 గంటలు పోస్ట్ పోన్ చేస్తే ఏమవుతుంది? అదే కాకుండా వాళ్ళని పునరావాసం చేయాల్సిన పని లేదా?
వాళ్ళ డెడ్ బాడీ వాళ్ళ ఇంటికి పంపించాల్సిన పని లేదా? మహారాష్ట్ర నుంచి ఒక అతను అయితే నెంబర్ ఉంది, వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి వాళ్ళు లేరంటే మేమే ఫోన్ చేసి ఇప్పుడు చెప్పాం పిలిపించమని. ఇలాంటి కుటుంబ సభ్యులను పిలిపించి వాళ్ళు ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కంఫర్టబుల్గా పెట్టి, ఇప్పుడు హాస్పిటల్ ఉంది, భయంకరంగా ఉంది హాస్పిటల్. సంవత్సరం నుంచి జీతాలు లేవు, 4th క్లాస్ ఎంప్లాయీస్ జీతాలు లేవు, కాంట్రాక్ట్ పనిచేసే వాళ్ళకి జీతాలు లేవు. 12 నెలల నుంచి వాళ్ళకి ఇచ్చేది 3,000, ఆ 3,000 కూడా ఇవ్వడం లేదు. వాళ్ళు ఒక పక్క ఆందోళన ఉన్నారు. లోపలికి పోయి చూస్తే హాస్పిటల్ ఎంత దారుణంగా తయారు చేశారంటే, ఏదైతే ఎక్విప్మెంట్ లేదు, లిఫ్ట్లు పనిచేయవు, ఆపరేషన్ థియేటర్లో ఈ మెషిన్స్ ఏం పనిచేస్తానక్క ఐడియా లేదు. హైదరాబాద్ నగరంలో గత 20 ఏళ్ళుగా మనం చూస్తే ఈ నగరం 400 సంవత్సరాల చరిత్ర ఉన్న నగరం. అనేక బిల్డింగ్స్ 100 సంవత్సరాల కాలపరిమితి పూర్తయిపోయినాయి ఉన్నాయి. కేవలం 300-400 బిల్డింగ్స్ మాత్రమే కాలపరిమితి తీరినట్టుగా డిమాలిష్ చేయాల్సినట్టుగా చెప్తున్నారు. వాస్తవం కాదు. ప్రభుత్వం మరింత లోతుగా, ముఖ్యంగా జిహెచ్ఎంసీకి పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చి మంత్రులు నాయకులు అడ్డం పడకుండా కాలపరిమితి 60-70 సంవత్సరాలు దాటిన బిల్డింగ్స్ అన్నింటినీ బిల్డింగ్ యాజమాన్యాలను ఒప్పించి డిమాలిష్ చేయాల్సిన అవసరం ఉంది. అలా చేయనట్లయితే మనకి ప్రమాదం చెప్పిరాదు. హైదరాబాద్లో అనేక సందర్భాలు ఇలాగే గతంలో నారాయణగూడలో కానీ ఇప్పుడు ఇక్కడ కానీ ఉన్న ఒక్క సెకండ్ కాలంలో నెత్తి మీద పడిపోయే పరిస్థితి. ఇవాళ వాళ్ళు చెప్తున్నారు 3వ అంతస్తులోంచి కింద పడ్డామండి, ఆ స్లాబ్లు బీమ్స్ వచ్చి మా కాళ్ళ మీద పడ్డాయని. బతుకున్న వాళ్ళ పరిస్థితి. ఇక చనిపోయిన వాళ్ళు ఎంత భయానకంగా చనిపోయినారో మనం ఊహించుకోవచ్చు. కాబట్టి మేము కోరుతున్నది ప్రభుత్వాన్ని, అనేక సందర్భాల్లో క్యాబినెట్ ఇంటర్వెన్షన్ వల్ల తప్పులు జరుగుతున్నాయి హైదరాబాద్లో. పెద్ద పెద్ద కాంప్లెక్స్లకి, మాల్స్కి ఫైర్ డిపార్ట్మెంటు, జిహెచ్ఎంసీ, ట్రాఫిక్ వీళ్ళంతా కూడా పర్మిషన్ ఇవ్వద్దని చెప్పినా కూడా ఇస్తున్న సందర్భాలు ఉన్నాయి. అలాగే ఇలాంటి బిల్డింగ్స్లో వీళ్ళు కోర్టులకు వెళ్ళి స్టే తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. మొత్తం మీద సిటీ లైట్ హోటల్ దుర్ఘటన నగరంలో పురాతన భవనాల దుస్థితికి మరోసారి అద్దం పడుతోంది. ఎక్కడైనా రాజకీయాలకు అతీతంగా వాటిని కూల్చేయాలని, ప్రజల ప్రాణాలు కాపాడాలని అంతా కోరుతున్నారు. ఈ విషయంలో ఎక్కడా రాజీ పడబోమని మరోవైపు జిహెచ్ఎంసీ స్పష్టం చేస్తోంది. కాలం చెల్లిన బిల్డింగులతో అనర్థాలు, జరిగే నష్టం. ఇక ముందు అధికారులు దీనిపై ఏం చెప్తున్నారో తెలుసుకున్నాం కదా. ఇది ఇవాల్టి ఇది నిజం. కీప్ వాచింగ్ ఐ న్యూస్.